అందరికీ నమస్కారం. నేను విజయని మాట్లాడుతున్నాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వహణ శాఖ ఎగ్జిక్యూటివ్. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ మనకి. ఎందుకంటే మనం చాలా ముఖ్యమైన టాపిక్‌గా ఎందుకు మనం అనుకుంటున్నామంటే ఈ టాపిక్ అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన అంగాలలో అంటే ముఖ్యమైన అంగాలలో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ కార్యనిర్వహణ శాఖలో ఎందుకు ముఖ్యమైనది అంటే ఈనాడు పెరిగిపోతున్న సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా మనకి ఏం చెప్పుకోవచ్చంటే ఎందుకు అంటే ఈ కార్యనిర్వహణ శాఖ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో శాసన నిర్మాణంలో కూడా చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తోంది. కాబట్టి అటువంటి కార్యనిర్వహణ శాఖ గురించి మనం చెప్పుకుందాం. అయితే అసలు కార్యనిర్వహణ అంటే మనకి ప్రభుత్వాంగాలలో శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అని 3 ముఖ్యమైన అంగాలు ఉంటాయి అని మనకు తెలుసు. అయితే కార్యనిర్వహణ శాఖ అంటే చాలా మంది రకరకాలుగా చెప్పడం జరిగింది. అంటే చట్ట రూపంలో ప్రకటితమైన రాజ్య అభిష్టాలను అమలు చేసే అన్ని సంస్థలు, వ్యక్తుల సమూహాన్ని మనం కార్యనిర్వహణ శాఖగా చెప్పుకోవచ్చు. జేడబ్ల్యూ గవర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలపడం జరిగిందనమాట. ఈ విధంగా కార్యనిర్వహణ శాఖలో సివిల్ ఉద్యోగులు ఉండొచ్చు, రాజ్యాధినేత ఉండవచ్చు, మంత్రులు, ప్రధానమంత్రులు, ఆయా దేశాలలో నిర్మాణాన్ని బట్టి ఆయా సభ్యులు కార్యనిర్వహణ శాఖలో ఉండడం జరుగుతుందన్నమాట. అయితే అసలు ముందు మనం కార్యనిర్వహణ శాఖ గురించి తెలుసుకుంటున్నాము. ఈ రోజు మనము కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటో ఇప్పటిదాకా తెలుసుకున్నాము. అసలు కార్యనిర్వహణ శాఖలో ఉండే రకాలేంటి, కార్యనిర్వహణ శాఖ పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది, కార్యనిర్వహణ శాఖ అధికారాలు ఏంటి, ఇంకా అలాగే కార్యనిర్వహణ శాఖ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ రూపాలలో ఏర్పడుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి కూడా ఈ రోజు మనము చర్చించుకోబోతున్నాం. సరే, ముందుగా మనము కార్యనిర్వహణ శాఖ రకాలను గురించి మనము చర్చిద్దాం. ఒకటి, నామమాత్రపు కార్యనిర్వహణ వర్గం. నామమాత్రపు కార్యనిర్వాహక వర్గాలలో నామమాత్రపు కార్యనిర్వాహకం వరకు చాలా మనందరికీ ఇది తెలిసిన కార్యనిర్వాహక వర్గాలలో రకాలలో ఒకటి అనమాట. ఏంటి నామమాత్రపు కార్యనిర్వాహక వర్గంలో మనకు తెలిసిందంటే, ఒకటి, ఇందులో రాజ్యాంగబద్ధంగా ఒక నేత ఉండవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఒక నేత ఉంటాడు, కార్యనిర్వాహక వర్గ నేతగా ఉంటాడు. కానీ అధికారాలు పేరుకి ఆయన పేరు మీద నిర్వహించబడతాయి. కానీ నిజానికి ఆయన చలాయించడు. పెత్తనము లేదా అధికారము ఆయన చలాయించడు. కానీ ఆయన పేరు మీద మాత్రం అధికారాలు అన్ని కూడా చలాయించబడతాయి. ఉదాహరణకి భారతదేశ రాష్ట్రపతిని తీసుకోవచ్చు, బ్రిటన్ రాజు లేక రాణిని కూడా తీసుకోవచ్చు. వీరు ఈ కోవకు చెందిన, అంటే నామమాత్రపు కార్యనిర్వాహక వర్గానికి చెందిన చెప్పచ్చు. అయితే జపాన్ కావచ్చు, డెన్మార్క్, బెల్జియం, బ్రిటన్ రాజు లేక రాణి లేదా భారతదేశ రాష్ట్రపతి అని నేను మీకు ఇందాకలే చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత రెండో రకంకి వెళ్దాము. ఇక్కడ మనకి వాస్తవ కార్యనిర్వాహక వర్గం. ఈ వాస్తవ కార్యనిర్వాహక వర్గం విషయానికి వస్తే ఈ అధికారాలన్నీ కూడా ఎవరైతే చలాయిస్తారో వాళ్ళని వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటారు. అంటే నేను ఇందాక చెప్పాను, పేరుకి ఆ అధికారాలన్నీ వేరే వాళ్ళ మీద ఉండవచ్చు, కానీ వాళ్ళ పేరు మీద చట్టాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీద ప్రకటితమైనప్పటికీ కూడా నిజానికి ఎవరు
అయితే ఆ అధికారాన్ని చెలాయిస్తారో దాన్ని వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటారు. అసలు అమెరికా లాంటి దేశంలో అయితే, అమెరికా లాంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉన్న దేశంలో అయితే అంతిమ అధికారాలన్నీ కూడా అధ్యక్షునికే ఉంటాయి. అమెరికా అధ్యక్షునికే ఉంటాయి. ఇక భారతదేశంలో కూడా రాష్ట్రపతి పేరు మీద అన్ని అధికారాలు చెలాయింపబడుతున్నప్పటికీ కూడా వాటిని నిజంగా అనుభవించేది మాత్రం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి. బ్రిటన్ లో కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇది మనకి అర్థమవుతుంది. ఎక్కడ అర్థమవుతుందంటే ఇది మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఇటువంటి వ్యవస్థ ఉంటుంది. నామమాత్రము వాస్తవ కార్యనిర్వాహక వర్గాలు రెండు ఉంటాయి. కాబట్టి భారతదేశము బ్రిటన్ రెండు కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి, వాస్తవ మరియు నామమాత్ర కార్యనిర్వాహక వర్గాలు. నామమాత్ర కార్యనిర్వాహక గురించి ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు మనం వాస్తవ గురించి ఆల్రెడీ చెప్పుకుంటాం. ఉదాహరణలో అమెరికా చెప్పుకోవచ్చు అని చెప్పాను, అంతిమ అధికారాలన్నీ అధ్యక్షునికే ఉంటాయి. తర్వాత బ్రిటన్ లేదా భారతదేశంలోని బ్రిటన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, వీళ్ళ ప్రధానమంత్రి వారి ఆధ్వర్యంలో ఉండే మంత్రి మండలి ఇటువంటి అధికారాలన్నీ కూడా చలాయించడం జరుగుతోందన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక మూడో రకానికి చెందింది ఏంటంటే పార్లమెంటరీ తరహా కార్యనిర్వాహక వర్గము. పార్లమెంటరీ తరహా కార్యనిర్వాహక వర్గంలో దిగువ సభకు మంత్రులు మరియు ప్రధానమంత్రి బాధ్యత వహిస్తారు. శాసనసభలోని దిగువ సభకు ఈ మంత్రులు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి బాధ్యత వహిస్తారు వారి కార్యకలాపాలకు. అదేవిధంగా కార్యనిర్వహణ శాఖకు, శాసన శాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది ఇటువంటి పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం ఉన్న వ్యవస్థల్లో. దీనికి ఉదాహరణగా భారతదేశము, తర్వాత బ్రిటన్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్ ఇవన్నీ కూడా ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గ కోవకే వస్తాయన్నమాట. ఇక తరువాత ఏకసభ్య దానికన్నా అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం. అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మీకు మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే అమెరికా. ఇక్కడ అధ్యక్షుడు శాసనసభకు బాధ్యత వహించడు. అతని పదవీ కాలం అనేది శాసనసభ మీద ఆధారపడి ఉండదు. అంటే మహాభియోగ తీర్మానం ప్రవేశపెడితే తప్ప అతని కార్యకలాపాలకు శాసనసభ బాధ్యత వహించదు. ఇది ముఖ్యమైన డిఫరెన్స్ అన్నమాట దీనికి పార్లమెంటరీ తర్వాత కార్యనిర్వాహక వర్గానికి శాసనసభకి అంత సన్నిహిత సంబంధాలు ఏమీ ఉండవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ నిరోధ సమతుల్యాన్ని పాటిస్తూ ఉంటాయి. ఇక్కడ దీనికి ఉదాహరణకి అమెరికా చెప్పుకోవచ్చు, బ్రెజిల్ కావచ్చు, లాటిన్ అమెరికా, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా మీకు ఈ ఇటువంటి అంటే అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ ఏకసభ్య కార్యనిర్వాహక వర్గము. ఏకసభ్య కార్యనిర్వాహక వర్గము, సింగిల్ మెంబర్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ చూడండి, అమెరికా అధ్యక్షుడిని దీనికి మనము ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమెరికాలో ఉండే అధ్యక్షుడికి అంతిమ అధికారాలన్నీ, అల్టిమేట్ పవర్స్ అన్ని కూడా విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. కాబట్టి ఇక్కడ మంత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఈయన యొక్క సూచనలు పాటించాలి తప్ప ఈయనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉండదు. భారతదేశంలో కానీ బ్రిటన్ లో కానీ అలా కాదు. మంత్రులు వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి ఆధిక్యత ఉన్నప్పటికీ కూడా మంత్రిమండలి సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. మంత్రిమండలి సూచనల కన్నా కూడా ఈ అమెరికా అధ్యక్షుడి యొక్క సూచనలకు, అభిప్రాయాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఆయన మాత్రమే నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాడు. అంతిమాధికారాలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. అందుకే ఏకసభ్య కార్యనిర్వాహక వర్గానికి అమెరికా అనేది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చి బహుసభ్య కార్యనిర్వాహక వర్గం. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది
మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు బహుసభ్య కార్యనిర్వాహక వర్గం. బహుసభ్య కార్యనిర్వాహక వర్గం అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అధికారాలన్నీ ఒకరి చేతిలోనే కాకుండా అధికారాలన్నింటినీ కూడా ఒక ఎక్కువ మంది ఒక ఒక ఇందాక అమెరికాలో ఎలా ఉన్నాడు, ఒక అధ్యక్షుని చేతిలో ఉంటుందని చెప్పి, ఇక్కడ అలా కాదు. అధికారాలు, సమానమైన అధికారాలు ఒక్కరి కాకుండా ఇంకా ఎక్కువ మంది పంచుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనము ఏం చెప్పుకోవచ్చు అంటే స్విట్జర్లాండ్ లో బహుసభ్య కార్యనిర్వాహక వర్గం అనేది అమల్లో ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ 7 సభ్యులు గల ఒక కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. దీన్ని కాలేజియం అంటాం. ఈ కాలేజియం అంటే ఇక్కడ అధికారాలన్నీ కూడా 7 కార్యనిర్వాహక శాఖ అనుభవించాల్సిన అధికారాలన్నీ కూడా 7 సభ్యులు కలిసి అనుభవించడం జరుగుతుంది అనమాట. అందుకే దీన్ని బహుసభ్య కార్యనిర్వాహక వర్గం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతేకాకుండా ఒకప్పుడు పూర్వపు సోవియట్ యూనియన్ లో ఉండే ప్రిసీడియం కూడా ఇలా బహుసభ్య కార్యనిర్వాహక వర్గానికి చెప్పొచ్చు. ఇప్పుడైతే స్విట్జర్లాండ్ లో ఉన్న ఫెడరల్ కౌన్సిల్ దీన్ని ఫెడరల్ కౌన్సిల్ అంటారు. ఇందులో 7 సభ్యులు ఉంటారు. దీన్ని కలేజియం అని కూడా అంటారు అని మనము చెప్పుకోవచ్చు. ఈ ఫెడరల్ కౌన్సిల్ లో ఉండే 7 సభ్యులకు కూడా సమానమైన అధికారాలు ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ శాశ్వత కార్యనిర్వాహక అధికారం. శాశ్వత కార్యనిర్వాహక వర్గం అంటే వీరు పదవీ కాలం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఎన్నికలతో సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి. ఒక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ గెలవచ్చు. కానీ ఈ శాశ్వత కార్యనిర్వాహక వర్గంలో ఉండేవారు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు మనకు మారుతూ ఉంటారు ఆయా పార్టీల గెలుపోటులను బట్టి. కానీ ఇక్కడ అలా కాదు. ఈ సివిల్ ఉద్యోగులు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా వారు మాత్రం స్థిరంగానే పదవిలో ఉంటారు. రాజకీయాలకు అతీతంగా వారు పనిచేయవలసి ఉంటుంది. రాజకీయాలకు సంబంధం లేకుండా వారు పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని అంటే భారతదేశంలో అయితే నేను ఉదాహరణ చెప్పాను కదా, దీన్నే మనము శాశ్వత కార్యనిర్వాహక వర్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రాజకీయ కార్యనిర్వాహక వర్గం. రాజకీయాలలో ఉండే ముఖ్యమైన నాయకులు ఉన్నతమైన అధికారాలను చెలాయిస్తూ ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు. దీనికి ఉదాహరణగా మన భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలిని కూడా మనము ఈ విధమైన ఉదాహరణకు చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీకు 8 రకాల కార్యనిర్వాహక వర్గాలను గురించి మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు. కార్యనిర్వాహక శాఖ యొక్క ఏర్పాటును గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈ కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు లేదా ఫార్మేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన కార్యనిర్వాహక శాఖల గురించి చెప్పుకున్నాం. కానీ అవి ఏర్పడే పద్ధతులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎన్నికల ద్వారా, కొన్ని దేశాలలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే, కొన్ని దేశాల్లో పరోక్ష ఎన్నికల ద్వారా, మరి కొన్ని దేశాల్లో శాసనసభలు నిర్మిస్తూ ఈ నియామకం ద్వారా ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం ఏర్పడడం, ఇలా రకరకాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనము కూలంకషంగా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిది ఇది వారసత్వ పద్ధతి. దీన్ని హెరిడిటరీ మెథడ్ ద్వారా, ఈ యొక్క వారసత్వ పద్ధతి ద్వారా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అనేది ఏర్పడుతుంది. ఏంటి వారసత్వ పద్ధతి ద్వారా ఎలా ఏర్పడుతుంది అంటే, ఉదాహరణకి మనము బ్రిటన్ తీసుకోండి. బ్రిటన్ లో రాజు లేక రాణి వ్యవస్థ అనేది వారసత్వంగా కొనసాగుతూ ఉంటుంది. వీరి పదవీ కాలం శాశ్వతంగా ఉంటుంది. వీరు మరణించిన తర్వాత ఆ రాజ కుటుంబానికి సంబంధించిన కుమార్తె కానీ కుమారుడు కానీ రాజు లేక రాణి బ్రిటన్ కవ్వడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళు అలా ఆ కుటుంబంలోనే వారి కుమార్తెలు కానీ వాళ్ళ కుమారులు కానీ రాణి లేక రాజులుగా అవుతూ ఉండడం అనేది బ్రిటన్ లో సంభవిస్తూ ఉంటుంది.
వారి అధికారాలు నామమాత్రమైనప్పటికీ కూడా వారు ఏర్పడే పద్ధతి వారసత్వం. ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ చెప్పుకోవాలంటే పూర్వకాలంలోని రాజరిక వ్యవస్థ. రాజు కొడుకు, రాజు మనవడు, అలాగా వారి తర్వాత వారు వాళ్ళ వంశీకులు మాత్రమే అనువంశికంగా ఇలా కొనసాగుతూ ఉండే ఈ విధంగా కార్యనిర్వాహక వర్గానికి అధిపతులుగా ఉంటే, లేదా ఈ విధంగా కార్యనిర్వాహక వర్గంలో సభ్యులుగా ఉంటే దాన్ని మనము వారసత్వ కార్యనిర్వహణ వర్గంగా మనము చెప్పుకోవచ్చు. ఆ విధంగా వారసత్వం ద్వారా, ఈ మెథడ్ ద్వారా, హెరిడిటరీ మెథడ్ ద్వారా ఎగ్జిక్యూటివ్ విల్ బి ఫార్మ్డ్ బై హెరిడిటరీ మెథడ్. దెన్ సెకండ్ వన్ ఈస్, దీనికి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం, బ్రిటన్ రాజు లేక రాణి, జపాన్, బెల్జియం కూడా దీనికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండోది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా డైరెక్టివ్ ఎలక్షన్ మెథడ్. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కార్యనిర్వాహక శాఖ ఏర్పాటు. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పద్ధతి ద్వారా ఎలా ఉంటుందంటే, ప్రజలే స్వయంగా కార్యనిర్వాహక శాఖ అధిపతిని కానీ లేదా కార్యనిర్వహణ శాఖ సభ్యులను కానీ ఎన్నుకుంటే ఆ విధంగా కూడా కొన్ని దేశాలలో కార్యనిర్వాహక శాఖలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అమెరికా అధ్యక్షుడిని ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అమెరికానే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనము చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగి అధ్యక్షుడిని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అయితే అంతేకాకుండా జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, చిలీ, మెక్సికో, బ్రెజిల్ ఈ దేశాలలో ఉన్న కార్యనిర్వాహక అధిపతులను కూడా ప్రజలే ఎన్నుకుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉన్న దేశాలలో ఇటువంటి కార్యనిర్వాహక వర్గ ఏర్పాటు అనేది జరుగుతుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న కార్యనిర్వాహక వర్గ ఏర్పాటు అనేది జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూడాలంటే నెక్స్ట్ పరోక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. పరోక్ష ఎన్నిక ద్వారా ఏర్పాటు జరుగుతుంది. ఏంటి? కార్యనిర్వహణ శాఖని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. కార్యనిర్వహణ శాఖని పరోక్షంగా ఎన్నుకోవడం అంటే ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరు, కానీ ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా కూడా ఈ కార్యనిర్వహణ శాఖ వర్గం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలోని రాష్ట్రపతిని తీసుకోండి. ఈ భారతదేశంలోని రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకోరు. ప్రజలు ఎన్నుకున్న విధానసభ సభ్యులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు, అలాగే పరోక్షంగా ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యులు, వీరందరూ కలిసి ఒక ప్రత్యేక ఎన్నికల గణంగా ఏర్పడి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి? ఇండైరెక్ట్ ఎలక్షన్ మెథడ్ అంటాం దీన్ని. పరోక్ష ఎన్నిక పద్ధతి. అంటే రాష్ట్రపతిని అక్కడ అమెరికా అధ్యక్షుని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, భారతదేశంలో రాష్ట్రపతిని పరోక్ష ఎన్నికల ద్వారా రాష్ట్రపతి కార్యనిర్వాహక అధిపతి, మన భారతదేశ కార్యనిర్వాహక శాఖ అధిపతి పరోక్షంగా ఎన్నుకోబడుతున్నాడు అనమాట. దానికని దీన్ని పరోక్ష ఎన్నిక పద్ధతి అని ద్వారా కార్యనిర్వాహక శాఖ ఏర్పడే విధానంగా మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు చూస్తే నియామక పద్ధతి. ఈ నియామక పద్ధతి అంటే ఏంటి అంటే, ఒక నామినేట్ చేయబడ్డం అంటే పేరులోనే ఉంది. ఎవరు ఎన్నుకోబడరు. ఒక రాజ్యం చేత కానీ, ఒక రాజ్యం చేత ఇంకొక రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులు కనుక నామినేట్ చేయబడతారంటే వాళ్ళ చేత ఇంకొక రాజ్యానికి సంబంధించిన వారు మరొక రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులను నామినేట్ చేసే పద్ధతి కూడా ఉంది. ఉదాహరణకి కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ రెండు దేశాలకు సంబంధించిన గవర్నర్లను బ్రిటన్ నియమిస్తుంది.
అంటే ఈ రెండు కూడా కామన్వెల్త్ దేశాలలో సభ్యులు అనమాట. అందుకని బ్రిటన్ నియమిస్తుంది. ఈ ఆచారం చాలా వింతగా ఉంటుంది, కానీ ఈ పద్ధతి కూడా అమల్లో ఉంది. అంటే ఒక రాజ్యానికి సంబంధించిన కార్యనిర్వాహక సభ్యులను మరొక రాజ్యం నియమిస్తుంది, నామినేట్ చేస్తుంది. దీనినే నియామక పద్ధతి అని కూడా. అంటే ఈ పద్ధతి ద్వారా కూడా కొన్ని దేశాలలోని కొన్ని కార్యనిర్వాహక శాఖ సభ్యులు కొంతమంది ఎంపిక అవుతున్నారు. అలాగే తర్వాత ఇక మనము చెప్పుకోవాల్సింది నెక్స్ట్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ. దానికన్నా ముందు మనం కార్యనిర్వహణ శాఖ అధికారాల గురించి చర్చించుకుందాం. అంతకన్నా ముందు కూడా ఇంకా ఈ ఏర్పాట్లు, అంటే కార్యనిర్వాహక శాఖ ఏర్పాట్లు, అంటే ఈ రకరకాల విధంగా రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల ఆయా దేశాలలో ఆ విధంగా ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కూడా మనం చర్చించుకున్నాం. మరికొన్ని దేశాలలో శాసనసభ చేత కూడా కార్యనిర్వహణ శాఖలు ఏర్పడుతూ ఉంటాయి. కార్యనిర్వహణ శాఖ శాసనసభల చేత కూడా ఎన్నుకోబడతాయి. దీనికి ఉదాహరణ అంటే శాసనసభ సభ్యులు కార్యనిర్వహణ శాఖను ఎన్నుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి ఏం చెప్పచ్చు అంటే ఫెడరల్ అసెంబ్లీ సభ్యులు ఫెడరల్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు. ఫెడరల్ అంటే ఈ స్విట్జర్లాండ్ లో ఉన్న శాసనసభ్యులు స్విట్జర్లాండ్ లో ఉన్న కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, 7 సభ్యులు ఉంటారు మనకి స్విట్జర్లాండ్ లో అని. అది ఆ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటే కార్యనిర్వాహక సభ్యులను ఎవరు ఎన్నుకుంటారంటే ఈ శాసనసభ్యులే ఎన్నుకుంటారనమాట. అలాగే భారతదేశంలో కూడా మీరు గమనిస్తే భారతదేశంలో ఉన్న ఇందాక నేను చెప్పాను మీకు రాష్ట్రపతులను వాళ్ళను కూడా పరోక్షంగా ఎన్నుకుంటారన్న. పరోక్షంగా ఎవరు ఎన్నుకుంటున్నారు? శాసనసభలే ఎన్నుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఎన్నికల గణంలో ఎవరుంటారు? రాష్ట్రపతి ఎన్నికల గణంలో రాజ్యసభ, లోక్సభ, రాష్ట్ర విధానసభ సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కూడా శాసనసభ్యులే కదా, వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. స్విట్జర్లాండ్ గురించి ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ మనము కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాలను గురించి తెలుసుకునే ముందు కార్యనిర్వహణ శాఖ పదవీ కాలం గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. మనం అది కూడా తెలుసుకునే ముందు ఇది తెలుసుకుందాం. ఎందుకంటే కార్యనిర్వహణ శాఖ పదవీ కాలం అనేది ఎంత ఉండాలి ఏంటి అనే విషయంలో ఆయా దేశాలను బట్టి ఆధారపడి ఉంది. ఆయా దేశాలలో ఒక్కొక్క విధమైన పద్ధతిని అనుసరించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం కొన్ని చూద్దాము. ఫస్ట్ బ్రిటన్లో అయితే బ్రిటన్ దేశంలో మీకు దాదాపు బ్రిటన్ కావచ్చు, జపాన్ కావచ్చు, జార్డన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ ప్రాంతంలో ఉండే ఈ దేశాలలో ఉండే కార్యనిర్వాహక అధిపతుల యొక్క పదవీ కాలం శాశ్వతము. మామూలుగా మనం శాశ్వతం అంటే ఏం చెప్పుకున్నాము? సివిల్ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వీళ్ళందరూ కూడా కార్యనిర్వాహక వర్గం కిందకే వస్తారు. వీళ్ళదే కాదు, బ్రిటన్, జపాన్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి దేశాలలో ఆయా కార్యనిర్వహణ అధిపతులు యొక్క పదవీ కాలం శాశ్వతము. ఇందాక నేను మీకు చెప్పాను. ఉదాహరణకు బ్రిటన్ రాజును కానీ రాణి కానీ తీసుకుంటే వారసత్వంగా కొనసాగడమే కాదు, ఒకసారి ఒక రాజు ఒక బ్రిటన్ ఒక రాజ కుటుంబంలోని ఒక సభ్యుడు ఆ బ్రిటన్ లోని రాజు కానీ రాణి కానీ అయితే సభ్యులలో ఒకళ్ళు బ్రిటన్ యొక్క రాజు కానీ రాణి కానీ అయితే వారి శాశ్వతంగా వారు మరణించేంత వరకు వారు ఆ పదవిలోనే కొనసాగడం జరుగుతారనమాట. అంటే కార్యనిర్వహణ అధికారి యొక్క పదవీ కాలం అనేది ఇక్కడ శాశ్వతంగా అంటే పర్మనెంట్ గా ఉంటుంది అని మనము చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూస్తే స్విట్జర్లాండ్ లో ఒక కార్యనిర్వాహక వర్గం యొక్క పదవీ కాలం జస్ట్ 1 సంవత్సరమే ఉంటుంది. అలాగే అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 4 సంవత్సరాలు. భారతదేశ రాష్ట్రపతి చూసుకోండి, మనకు తెలుసు 5 సంవత్సరాలు. అలాగే చిలీ, అర్జెంటీనాలో అయితే అలాంటి దేశాలలో 6 సంవత్సరాలు. ఫ్రాన్స్ లో అయితే ఐర్లాండ్ వంటి దేశాలలో 7 సంవత్సరాలు ఇలా ఉంటుంది. మరి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? పర్మనెంట్ గా శాశ్వతంగా ఉంటే వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించే ప్రమాదం ఉంది.
మరి తక్కువ కాలం ఉంటే వాళ్ళ పదవిలోకి వచ్చి సమస్యలను అర్థం చేసుకునేసరికి వారి పదవి కాలం అయిపోతుంది కాబట్టి రాజ్యం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. సాధారణంగా మంచి అంటే సరి అయిన పదవీ కాలం ఎంత ఉండాలంటే 4 నుండి 5 సంవత్సరాలు అయితే బాగుంటుందని చెప్పి చాలా మంది రాజనీతి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక కార్యనిర్వాహక శాఖం యొక్క అధికారం అనేది పదవీ కాలం అనేది 4 నుండి 5 సంవత్సరాలు ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము ఇక కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలను గురించి మనము చెప్పుకుందాం. కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలను గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. ఏంటి ఈ యొక్క అధికారాలు, ఎవరెవరికి ఉంటాయి ఏంటి అనేది, ఏ విధమైన అధికారాలు ఉంటాయని. చాలా వరకు కూడా ఆయా దేశాలలో నిర్మించబడిన కార్యనిర్వాహక శాఖ యొక్క నిర్మాణాన్ని బట్టి అవి ఏ విధంగా నిర్మించబడ్డాయి, అలాగే వాటికి ఉండవలసిన నియమ నిబంధనలు ఆధారంగా ఆయా దేశాలలో వాటి యొక్క అధికారాలు మారుతూ ఉంటాయి. కానీ కామన్ గా మనం చూసుకున్నట్లయితే సామాన్యంగా సాధారణంగా ఏ దేశంలో ఉన్న కార్యనిర్వాహక వర్గానికైనా దాదాపుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే అధికారాలన్నీ కూడా ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. అయితే అందులో మొట్టమొదటి కార్యనిర్వాహక సంబంధమైన అధికారాలు లేదా పరిపాలనా సంబంధమైన అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ ద పవర్స్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. ఇవి మనకి మాటల్లోనే చెప్తోంది. అంటే ఈ కార్యనిర్వాహక వర్గం చేయాల్సిన పనులు ఏంటి అంటే ముఖ్యంగా చట్టాలను అమలు చేయడం, ఆ చట్టాలను అమలు జరిగే పద్ధతిని పర్యవేక్షించడం, ఈ చట్టాల అమలుతో పాటు ఆ చట్టాలను అమలు చేసే ఉద్యోగుల నియామకం కావచ్చు, ఆ ఉద్యోగుల యొక్క నియమ నిబంధనలను రూపొందించడం కావచ్చు, ఆ ఉద్యోగుల యొక్క పనితీరు పర్యవేక్షణ కావచ్చు, ఆ ఉద్యోగులను వారి యొక్క అక్రమాలకు పాల్పడితే వారిని తొలగించే అధికారం కావచ్చు. ఈ విధమైన అధికారాలన్నీ కూడా కార్యనిర్వాహక శాఖకే ఉంటాయి. మీ అందరికీ తెలుసు, శాంతి భద్రతలను కాపాడడం కావచ్చు, ఇలాంటి శాంతి భద్రతలను కాపాడే అధికారం కావచ్చు, ప్రజల సంక్షేమ విధులను చూసే అధికారం కావచ్చు, ఇవన్నీ కూడా కార్యనిర్వాహక శాఖ నిర్వహించే అధికారాలలో ముఖ్యమైనవిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత దౌత్య అధికారాలు, డిప్లొమాటిక్ పవర్స్. దౌత్య అధికారాలు అంటే కార్యనిర్వహణ శాఖ అంటే ఒక రాజ్యంలో ఇంకొక రాజ్యంతో, ఒక రాజ్యంలో ఉండే కార్యనిర్వహణ శాఖ ఇంకొక రాజ్యంతో సత్సంబంధాలను పెంచుకోవడం కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, సంధులు కావచ్చు, సమావేశాలలో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ కూడా దౌత్యాధికారాల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా కార్యనిర్వహణ శాఖ చేస్తుంది. అయితే అమెరికా లాంటి దేశంలో అధ్యక్షుడు, కార్యనిర్వాహక శాఖ అధిపతి అయిన అధ్యక్షుడు వేరే దేశాలతో చేసుకుంటే కొన్ని ఒప్పందాలను సెనేట్ అంటే ఆ అమెరికాలో ఉండే అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ ఆమోదించవలసి ఉంటుంది. అయినప్పటికీ అధికారాలు అంటే అసలు ఈ విధానాలను అమలు చేయడమే కాకుండా ఈ దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పుకునే విషయంలో కార్యనిర్వాహక శాఖ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే సైనిక అధికారాలు, మిలిటరీ పవర్స్. ఏంటి సైనిక అధికారాలు? కార్యనిర్వహణ శాఖ, భారతదేశంలో రాష్ట్రపతి కార్యనిర్వహణ శాఖ సంబంధించిన అధినేత అయిన భారత రాష్ట్రపతి, ఆయన సైన్యాధ్యక్షుడు. చాలా దేశాలలో కూడా కార్యనిర్వాహక శాఖ అధిపతులు ఆయా సైనికులకు అధిపతులుగా ఉండడం జరుగుతోంది. ఒక యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ, యుద్ధాన్ని విరమించడానికి కానీ, రాజ్య రక్షణకు అవసరమైతే దౌత్యపరమైన సంబంధాలు నెలకొల్పడమే కాదు, అవసరమైతే యుద్ధాన్ని ప్రకటించడంలో కూడా ప్రముఖమైన పాత్రను వహిస్తుంది కార్యనిర్వహణ శాఖ. మీరు గమనించుంటే పుల్వామా దాడులు జరిగిన సందర్భంలో శిబిరాలను ధ్వంసం చేసే విధానంలో పద్ధతి, దానికోసం మనం ధ్వంసం చేయడం కోసం అని చెప్పి ప్రధానమంత్రి నిర్ణయం ప్రకారము, అంటే మన కార్యనిర్వహణ శాఖ నిర్ణయం ప్రకారమే మరి సైనిక దాడి అనేది, సర్జికల్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి అనే విషయాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవచ్చు. అంటే ఈ విధంగా కార్యనిర్వహణ శాఖ యుద్ధం చేయడం విషయంలో కానీ, యుద్ధాన్ని విరమించే విషయంలో కానీ, సైనికులకు సంబంధించిన
రక్షణ సంబంధమైన అవసరాలను తీర్చే విషయంలో కానీ ప్రముఖ పాత్ర వహించేది కార్యనిర్వహణ శాఖనే. ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాలలో నేను ఇందాక చెప్పినట్టుగా శాసనశాఖ ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కార్యనిర్వహణ శాఖ త్వరితంగా నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అధికారాలు ఉన్నాయంటే ఆర్థిక అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్. ఏం పవర్స్ అవి? ఫైనాన్షియల్ పవర్స్. ఏంటి ఫైనాన్షియల్ పవర్స్ అంటే చాలా ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి మనము చెప్పుకోవాల్సినవి. ఏంటంటే కార్యనిర్వహణ శాఖే ఆర్థిక విధానాలను రూపొందిస్తుంది, కానీ వాటిని ఆమోదించి వాటి అనుమతి తెలియజేసేది శాసనశాఖ. అలా తెలియచేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను కూడా కార్యనిర్వహణ శాఖే సృష్టించాలి. అంటే కార్యనిర్వహణ శాఖే ఇప్పుడు భారతదేశం లాంటి దేశంలో అయితే కార్యనిర్వహణ శాఖకు శాసనశాఖకు సన్నిహిత సంబంధం ఉంటుంది కాబట్టి కార్యనిర్వహణ శాఖ శాసనశాఖను ఒప్పించి తను రూపొందించిన ఆర్థిక విధానాలను ఆమోదింపజేసుకుంటుంది. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతుంది, ఆడిటింగ్ చేయిస్తుంది, తన వ్యయాలను ఆడిటింగ్ కూడా చేయిస్తుంది. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మనకు తెలుసు కదా భారతదేశంలో అయితే. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. తరువాత కొత్త ఆర్థిక విధానాలను రూపొందించే క్రమంలో ప్రముఖ పాత్రను కూడా కార్యనిర్వహణ శాఖనే, కీలక పాత్రను కూడా కార్యనిర్వాహక శాఖనే వహిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన అంశాలలో తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభుత్వము మిగిలిన అంగాల అంటే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో అయితే శాసనసభను కూడా కొంతవరకు నియంత్రించగలుగుతుందని మనము చెప్పవచ్చు. అలాగే ఈ కార్యనిర్వహణ శాఖ యొక్క ఈ ఆర్థిక అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక కొత్త ఆర్థిక విధానాలను కూడా ప్రకటించి వాటిని అమలు చేస్తుంది. కానీ ఏది చేయాలన్నా కూడా ముందుగా శాసనసభ అనుమతి మాత్రం తప్పనిసరి అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శాసన అధికారాలు. ఐదోది ఏంటి అంటే శాసన అధికారాలు. అదేంటి శాసనాధికారాలు శాసనశాఖకు ఉండాలి కదా, కార్యనిర్వహణ శాఖకు ఎందుకు ఉంటాయి అనే అనుమానం మనకి రావచ్చు. కానీ శాసనశాఖలో బిల్లులను రూపొందించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కార్యనిర్వహణ శాఖకే ఉంది. అంటే భారతదేశంలో ఉదాహరణ తీసుకుంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి ఒక బిల్లుని రూపొందించి అది శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకునేటట్లుగా కూడా ప్రయత్నం చేస్తుంది కార్యనిర్వహణ శాఖ. అయితే ఈ కార్యనిర్వహణ శాఖ విధానాలను రూపొందిస్తుంది, ఆ బిల్లులను రూపొందించి అవి శాసనసభల చేత ఆమోదింపజేసుకుని వాటి అమలుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా శాసనసభలు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లు కూడా జారీ చేస్తుంది. భారతదేశంలో భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి సూచనల మేరకు ఆర్డినెన్స్లు జారీ చేస్తారు. అయితే ఈ ఆర్డినెన్స్లను శాసనసభ త్వరలో సమావేశమైనప్పుడు తప్పనిసరిగా ఆమోదించాలి, లేకపోతే అవి చెల్లవు. అయినప్పటికీ సభలు సమావేశంలో లేనప్పుడు ఈ విధమైన ఆర్డినెన్స్ ని జారీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో నియోజిత శాసనం అనే ఒక కొత్త భావన వచ్చింది. అంటే శాసనసభలు శాసన నిర్మాణాన్ని కార్యనిర్వహణ శాఖకు ప్రసాదిస్తోంది. దీని గురించి తర్వాత మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. ఇప్పుడైతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నియోజిత శాసనం అధికారం కూడా కార్యనిర్వహణ శాఖకు రావడం చేత శాసన అధికారాలు మరింత విస్తృతమయ్యాయని మాత్రం మనము చెప్పుకోవచ్చు. తర్వాత న్యాయాధికారాలు. కార్యనిర్వహణ శాఖకు న్యాయాధికారాలు ఉన్నాయా అంటే తప్పనిసరిగా కార్యనిర్వహణ శాఖకు కూడా న్యాయాధికారాలు ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. ఉదాహరణకు భారతదేశంలో సుప్రీంకోర్టు మరియు ఇతర న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర న్యాయమూర్తులకు సంబంధించిన వ్యవహారాలను సలహాలు ఇచ్చేది రాష్ట్రపతికి. అంటే వాటి నియామకం కావచ్చు, ఇలాంటి విషయాలలో సలహాలు ఇచ్చేది మరి ఎవరు అంటే కార్యనిర్వహణ శాఖనే. కార్యనిర్వహణ శాఖనే సలహాలను
ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, కార్యనిర్వహణ శాఖ అధిపతులు న్యాయస్థానాలు విధించిన శిక్షలను క్ష వాటిని క్షమ వాటి వాట్ ఆ శిక్ష అటువంటి శిక్షలు విధించినప్పుడు క్షమాభిక్ష పెట్టే అధికారము ఈ కార్యనిర్వహణ శాఖ అధిపతులను తీసుకుంటారు. శిక్షల స్వరూపాన్ని మార్చవచ్చు, శిక్షలను నిలుపుదల చేయవచ్చు, శిక్షలను రద్దు చేయవచ్చు. ఈ విధంగా కార్యనిర్వహణ శాఖ కూడా కొన్ని ముఖ్యమైన న్యాయ అధికారాలను కలిగి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనమాట. అలాగే నెక్స్ట్ ఇతర అధికారాలు. ఏంటి ఇతర అధికారాలు ఏముండొచ్చు కార్యనిర్వహణ శాఖకి అంటే, ఈ శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, ప్రజల సంక్షేమం కావచ్చు. ఈ మధ్య కాలంలో ప్రణాళిక రచన అనేది కూడా బాగా చేయడం జరుగుతుంది కార్యనిర్వహణ శాఖలు. ఇలాంటి విధులన్నిటినీ కూడా కార్యనిర్వహణ శాఖే నిర్వహిస్తోంది. కార్యనిర్వహణ శాఖనే నిర్వహిస్తోందని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా విస్తృతమైన అధికారాలన్నీ కూడా కార్యనిర్వహణ శాఖకు ఇలాంటివన్నీ ఈ పైన చర్చ ద్వారా మనకి పైన జరిపిన మనం చర్చ ద్వారా మనకి పైన అంశాలను పరిశీలిస్తే మనకి అర్థమవుతోంది. ఇంకా తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనకి అవునా ఇంత విస్తృతం అవుతోందా, ఏంటి కారణం ఏంటిది అనే విషయాన్ని చూడాలంటే, అధికారాలు ప్రాధాన్యత పెరగడానికి గల కారణాలు ఏంటి? మరి ఇంత విస్తృతాధికారాలు ఉన్నాయి, మరి ఎందుకు ఇంత పెరిగిపోతుంది? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ ది పవర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? ఎందుకు ఇంత మరి ఏంటి ఈ కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలు కావచ్చు, కార్యనిర్వహణ శాఖ యొక్క ప్రాధాన్యత కావచ్చు, ఎందుకు ఇంత పెరిగిపోతుంది, కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. ఒకటి, సంక్షేమ రాజ్య భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, కార్యనిర్వహణ శాఖ ఈ మధ్యకాలంలో ఆధునిక రాజ్యాల యొక్క భావన ఏంటి? సంక్షేమ రాజ్యాలుగా పిలువబడుతున్నాయి. ఆధునిక రాజ్యాలను మనము సంక్షేమ రాజ్యంగా పిలుచుకుంటున్నాం. సంక్షేమ రాజ్యాలు అంటే మానవుడు పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు, మానవుడు పొద్దున లేచి తాను పడుకునేంత వరకు, తను పడుకున్న తర్వాత కూడా అనుకోవచ్చు మనం, అతనికి సంబంధించిన సంక్షేమం అంతా కూడా ప్రభుత్వమే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత పెరిగిపోయిందో, ఈ కార్యనిర్వహణ శాఖ యొక్క ప్రాధాన్యత కూడా దాంతో పాటు పెరిగిపోయింది. దాంతో పాటు కార్యనిర్వహణ అంటే శాసన సభలకు కొంతవరకు ప్రాముఖ్యత తగ్గిందని చెప్పుకోవచ్చు. సంక్షేమ భావన అంటే మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకోవచ్చు అంటే, శాసనసభలకు ప్రాముఖ్యత తగ్గడానికి, కార్యనిర్వహణ శాఖకు యొక్క ప్రాముఖ్యత పెరగడానికి గల కారణాలను మనం రెండింటిని కలిపి విశ్లేషించడం జరుగుతోంది ఇప్పుడు మనము. దీనికి కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా సంక్షేమ భావన. అలాగే నియోజిత శాసనం, దీని గురించి మనం చెప్పుకోవాలి. నియోజిత శాసనం అంటే నేను ఇందాక చెప్పాను, శాసనసభలు ఒక శాసనానికి సంబంధించిన స్థూల రేఖ చిత్రణను మాత్రమే చేసి మిగిలినవన్నిటినీ కూడా కార్యనిర్వహణ శాఖకు వదిలివేయడం జరుగుతోంది. అంటే ఒక చట్టాన్ని నిర్మించే క్రమంలో దాని మౌలిక స్వరూపాన్ని మాత్రమే శాసనశాఖ చేసి, దానికి సంబంధించిన ఇతర విషయాలన్నిటినీ కూడా కార్యనిర్వహణ శాఖకు వదిలేయడం జరుగుతుంది. కార్యనిర్వహణ శాఖనే మిగిలిన విషయాలన్నింటినీ ఆ చట్టాలను నిర్మించడం జరుగుతోంది. ఆ చట్టాలలో ఉన్న ఖాళీలను, ఒక విధంగా చెప్పాలంటే ఖాళీలను వదిలివేస్తుంది శాసనశాఖ. ఆ ఖాళీలను కార్యనిర్వహణ శాఖ భర్తీ చేస్తోంది అనమాట. దీనివల్ల కార్యనిర్వహణ శాఖకు శాసన అధికారాలు కూడా విస్తృతమై, ఇందాక నేను చెప్పాను, అంటే అది ఆయా కాలానికి అనుగుణంగా, ఆయా సందర్భానికి అనుగుణంగా తన శాసనాలను రూపొందించుకోవడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. శాసన సభ్యులకు దీని వల్ల ప్రయోజనాలు ఏంటంటే, శాసన సభ్యులందరికీ కూడా సాంకేతిక పరమైన అంశాలపై, శాసనాలకు సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలపై తగిన జ్ఞానం ఉండకపోవచ్చు. అందరికీ ఉండాలన్న నియమం లేదు. అలాంటి సమయంలో ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఉన్న వీరందరూ కూడా ఈ నియోజిత శాసనం
ప్రభావం వల్ల ఆ సాంకేతిక పరమైన అంశాలను వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకోవడం వల్ల ఆ శాసన నిర్మాణం చాలా సులువైపోతుంది. రెండోది ఇప్పుడున్న ఈ సంక్లిష్టత అంటే ఆ సంక్షేమ భావన వల్ల వచ్చిన సంక్లిష్టతలను తట్టుకోవడం అనేది శాసనసభకు సాధ్యం అవ్వడం లేదు. అందుకనే సమయాభావం ఒకటి కావచ్చు, బర్డెన్ పెరిగిపోతుంది శాసనసభల మీద. అందుకనే కూడా మరి నియోజిత శాసనానికి దారి తీస్తోంది పరిస్థితులు. అంతేకాకుండా మరి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలు కావచ్చు, నిన్నట చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నియోజిత శాసనం వల్ల సులువయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనివల్ల కొన్ని ప్రాబ్లం ఏంటంటే కార్యనిర్వహణ శాఖ యొక్క నియంతృత్వం పెరిగిపోతుంది, నిరంకుశత్వం పెరిగిపోతుంది. ఎందుకంటే శాసనాధికారాలు దాన్ని యాక్చువల్ గా శాసనశాఖ కార్యనిర్వహణ శాఖను నియంత్రించాలి. శాసనశాఖే శాసనాధికారాలను కార్యనిర్వహణ శాఖకు దారదత్తం చేస్తూ ఉంటే ఇంకా దాన్ని నియంత్రించేది ఎవరు? అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనిని మరి కార్యనిర్వహణ శాఖకు వదిలేయడం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి కొంతమంది విమర్శించారు. కానీ ఏది ఏమైనప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ సంక్షేమ భావన వలన, ఈ సమస్యల సంక్లిష్టత వలన మరి నియోజిత శాసనానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. నియోజిత శాసనానికి ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల మరి కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలు విస్తృతమైపోయాయి అని మాత్రం మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఈ నియోజిత శాసనాన్ని మనము డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని చెప్పొచ్చు. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. అదే నియోజిత శాసనం. ఇక దాని తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది నిపుణత. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఇన్ లెజిస్లేటివ్ మెంబర్స్. శాసన సభ్యులలో నిపుణత లోపించడం అనేది కూడా మరి కార్యనిర్వహణ శాఖ యొక్క శాసన అధికారాలు కావచ్చు, కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కార్యనిర్వహణ శాఖలో స్కిల్ఫుల్ సర్వెంట్స్ ఉంటారు. అంటే సివిల్ ఉద్యోగులు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇలాంటి ఉద్యోగులకి వీళ్ళకి ఎక్కువ నిపుణత ఉంటుంది. అంటే వీళ్ళు అనేక పరీక్షల ద్వారా ఎన్నికై, మీకు ఇందాక చెప్పాను నేను, శాశ్వత ఉద్యోగులు వీళ్ళు ఎలా ఎన్నికవుతారు? యోగ్యతల పరీక్షల ద్వారా ఎన్నికై, పోటీ పరీక్షల ద్వారా ఎన్నికవుతారు. వీళ్ళకి స్కిల్స్ ఉంటాయి. కాబట్టి శాసనసభ్యులు కూడా చాలా అంశాలు వీరికే వదిలివేయడం జరుగుతోంది. శాసనాలను ఇందాక చెప్పిన నియోజిత శాసన పద్ధతిని ఉపయోగించి ఈ సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ కూడా వీళ్ళకే వదిలేయడం. ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్స్ కన్నా కూడా వీళ్ళకున్న స్కిల్స్ ఎక్కువ కాబట్టి ఈ విధమైన అధికారాలన్నీ కూడా వీరికే అప్పగించడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల కార్యనిర్వహణ శాఖ అధికారాలనేవి పెరిగిపోతుంది. తర్వాత నాలుగోది చెప్పుకోవాలంటే పార్టీ వ్యవస్థ లేదా పార్టీ సిస్టమ్. ఇది కార్యనిర్వహణ శాఖ అధికారాలను పెంచేస్తోంది. ఉదాహరణకి భారతదేశం తీసుకోండి. భారతదేశంలో కార్యనిర్వహణ శాఖ అనేది శాసనశాఖకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఒక శాసనసభలో మెజారిటీ పార్టీయే ఈ యొక్క అధికారాలను చెలాయిస్తోంది. ఏ అధికారాలను చెలాయిస్తుంది? మెజారిటీ పార్టీ శాసనసభలో కార్యనిర్వహణ శాఖ ప్రభుత్వంగా ఏర్పడి కార్యనిర్వహణ శాఖలో ముఖ్యమైన అధికారాలన్నింటినీ కూడా ఈ మెజారిటీ పార్టీయే, శాసనసభలో మెజారిటీ పార్టీయే అధికార పక్షంగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే మరి ఇక్కడ ఏం జరుగుతోందంటే పార్టీ వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పక్షానికి మెజారిటీ విపరీతంగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ రాజకీయ పార్టీ సభ్యులు ప్రభుత్వము ఏ కార్యక్రమాలు చేసినా ఆ పార్టీకే మెజారిటీ ఉంటుంది కాబట్టి శాసనసభలు దాన్ని ఆమోదించక ఆటోమేటిక్ గా మరి ఆమోదించడం జరుగుతుంది. మెజారిటీ దానికే, ఆ రాజకీయ పక్షానికే ఉంటుంది కాబట్టి శాసన ఆమోదం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ మనము శాస్త్రపరంగా ఆలోచించుకుంటే తప్పొప్పుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మరి ఎప్పుడైతే ప్రస్తుతము బీజేపీకి అధిక మెజారిటీ వచ్చిందో మరి తనంతట తాను కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి 370 ఆర్టికల్ రద్దు చూసుకోండి. ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇది కార్యనిర్వహణ అంటే శాసనసభ ద్వారా ఆమోదించుకుంటుంది, కానీ విధానం రూపొందించింది కార్యనిర్వహణ శాఖనే కదా. అంటే ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం కదా ఇది.
ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం కదా మరి ఇది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? పార్టీ వ్యవస్థ కూడా కార్యనిర్వహణ శాఖ అధికారాలను విస్తృతపరచడానికి కారణమవుతోంది. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో అది కార్యనిర్వహణ శాఖ విధానాలను రూపొందించి చక్కగా శాసనాల రూపంలో దాన్ని అమలు అయ్యేటట్టుగా, శాసన రూపంలో దాన్ని ఆమోదం అయ్యేటట్టుగా, దాన్ని అమలు అయ్యేటట్టుగా కూడా చేసుకోగలుగుతుంది అనమాట. అంటే పార్టీ వ్యవస్థ వల్ల కూడా కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలు పెరుగుతాయి. తరువాత చివరిది ప్రణాళికలు. కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలను గురించి మనం చర్చించాలంటే ప్లానింగ్ అనేది, అంటే మీకు ఇందాకలా చెప్పాను, ప్రణాళిక రచన అనేది కార్యనిర్వహణ శాఖ, ప్రణాళిక శాఖ చేస్తుంది, కార్యనిర్వహణ శాఖనే చేస్తుంది. ప్రణాళికలో ఉండే అనేక అంశాలను, సాంకేతిక అంశాలన్నింటినీ కూడా కార్యనిర్వహణ శాఖకే తెలుస్తుంది కాబట్టి మరి ప్రణాళికలు లేకుండా ఏ అభివృద్ధి జరగదు కాబట్టి, దేశాభివృద్ధి జరగదు కాబట్టి మరి ఖచ్చితంగా ప్రాముఖ్యత మరి ఇక్కడ చేసేదేమో కార్యనిర్వహణ శాఖ. కార్యనిర్వహణ శాఖే ప్రణాళిక రచన చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి కార్యనిర్వహణ శాఖకు ప్రాముఖ్యత అనేది రాను రాను పెరిగిపోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకనే కొర్రే అనే ఆయన ఏం చెప్తారంటే, ప్రభుత్వాల యొక్క సారాంశం అంటే కార్యనిర్వహణ శాఖనే, ప్రభుత్వ సారాంశం అంటే కార్యనిర్వాహక శాఖే. ఇక మిగిలినమైన ఈ శాసనశాఖ, న్యాయశాఖ రాజ్యాంగబద్ధమైన మద్దతును ప్రకటిస్తాయి, కానీ ప్రభుత్వ సారాంశం అంటే కార్యనిర్వాహక శాఖే అని చక్కగా వర్ణించడం జరిగింది. కార్యనిర్వాహక శాఖ అధికారాలు, పెరిగిపోతున్న అధికారాలను దృష్టిలో పెట్టుకుని కొర్రే ఈ విధమైన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనిని బట్టి మనకి కార్యనిర్వహణ శాఖ యొక్క అధికారాలు ఏ విధంగా రాను రాను విస్తరించిపోతున్నాయి అనేది ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే శాసన, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖల మధ్య సమన్వయం ఉంటే అది మరింత అభివృద్ధి చెందుతుందని మాత్రం మనము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.